ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం రోజు రోజుకి తీవ్రంగా మారుతుంది. అయితే ఈ యుద్ధం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. వాటి గురించే మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మిడిల్ ఈస్ట్ దేశాలైన యుఏఈ, బెహ్రాన్, ఖాతర్, సౌదీ అరేబియా ఆయిల్ని అమ్మి విపరీతంగా డబ్బులు సంపాదించాయి. రిచెస్ట్ కంట్రీస్గా మారాయి. ఈ ప్రాంతాలు ఎంతగా అభివృద్ధి చెందాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం మొదలుపెట్టారు. మన దేశం నుంచి కూడా చాలామంది డబ్బు సంపాదించుకున్న వారు గోల్డెన్ వీసాలు తీసుకొని అక్కడ పర్మనెంట్గా ఇల్లు కొనుక్కొని సెటిల్ అవ్వడం చేస్తున్నారు. ఈ యుద్ధానికి ముందు మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. చాలామంది మన భారత్ని దుబాయ్తో కంపేర్ చేస్తూ ఇండియాలో ప్రజలకు సివిక్ సెన్స్ లేదు, ఇక్కడ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంది, దుబాయ్ ఈజ్ బెస్ట్ అనే వీడియోస్ని చూసే ఉంటారు. చాలామంది మన భారతీయులే ఇండియాను నోటికొచ్చినట్టుగా తిడుతూ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యారు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు భారత్ వాల్యూ ఏంటో తెలిసింది. నిజమే, మన దేశంలో పరిస్థితులు అన్నీ బెటర్గా లేవు, ప్రజలకు సరైన సివిక్ సెన్స్ లేదు, పొల్యూషన్ కూడా ఉంది. అయితే పొల్యూషన్లో మనం ఎలాగోలా బతికేయవచ్చు, కానీ ఇంటి మీద మిసైల్స్, డ్రోన్లు పడుతుంటే దాని నుంచి బతకడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఈ సౌదీ అరేబియా, యుఏఈ, ఎస్పెషల్లీ దుబాయ్ లాంటి సిటీస్ సంవత్సరాలుగా ఎంతో కష్టపడి బిల్డ్ చేసుకున్న నేమ్ అండ్ ఫేమ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక్కడి నుంచి ప్రజలు ఇల్లులు, ఆస్తులు వదిలి సొంత దేశాలకు ఇప్పుడు పారిపోతున్నారు. దేశంలో సెక్యూరిటీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు రావు, ప్రజలు మళ్ళీ అక్కడికి వచ్చి నమ్మకంగా ఉండాలి అనుకోరు. మొత్తంగా ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు కంప్లీట్గా నాశనం అయినట్టే. రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అసలు రికవర్ కూడా కాకపోవచ్చు. నేను ఈ దేశాలు నాశనం అయ్యాయి అని సంతోషపడట్లేదు, కానీ సెక్యూరిటీ పరంగా అన్నిటికన్నా మన దేశం బెటర్ అని చెప్తున్నాను. అండ్ ఈ దేశాలు త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నాశనం అవ్వాలి అని కోరుకోవడానికి వాళ్ళు మన శత్రువులు కాదు, పైగా మనది శత్రువులు కూడా బాగుండాలి అని కోరుకునే దేశం. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్లోని లీడర్లు చాలా ఓపెన్గా అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడడం మొదలుపెట్టారు. నిజానికి ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు అమెరికాకు ఫుల్గా సపోర్ట్ చేస్తాయి. వీళ్ళు తమ దేశాన్ని కాపాడుకోవడానికి అమెరికా నుంచి వెపన్స్ని మిలియన్స్, బిలియన్స్ పెట్టి కొన్నారు. అమెరికా కూడా మీ సెక్యూరిటీ బాధ్యత మాది అని వీళ్ళకు మాట ఇచ్చింది. మీ పైన ఎవరు అటాక్ చేయకుండా నేను చూసుకుంటాను అని ట్రంప్ కూడా మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అమెరికా కావాలని ఈ దేశాల్ని గాలికి వదిలేసింది అనిపిస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి పాపం ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇరాన్ ఏమో తమ తోటి ముస్లిం దేశాలైన ఈ రిచెస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని టార్గెట్ చేసి దాడులు చేస్తుంది. ఇప్పటికీ ఈ దేశాలు ఇరాన్ పైన తిరిగి దాడి చేయలేదు, జస్ట్ తమను తాము కాపాడుకుంటున్నాయి అంతే. ఇరాన్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్లను టార్గెట్ చేస్తుంది. రీసెంట్గా సౌదీలో ఉన్న యుఎస్ఏ ఎంబసీ పైన కూడా ఇరాన్ డ్రోన్స్తో దాడి చేసింది. ఈ సమయంలో అమెరికా గల్ఫ్ కంట్రీస్కి తోడుగా ఉండి వాళ్ళను కాపాడాలి. కానీ అమెరికా ఏం చేస్తుందో తెలుసా? ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి అమెరికన్ సిటిజన్స్ని వెంటనే సొంత దేశానికి వెళ్ళిపోండి అంటూ అడ్వైజరీ జారీ చేసింది. అందుకే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు అనవసరంగా అమెరికాను నమ్మి ఇప్పుడు ఇరుక్కుపోయామని బాధపడుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే అమెరికా ఈ గల్ఫ్ కంట్రీస్ని కాపాడట్లేదు, కానీ ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంటే ఇజ్రాయెల్ని కాపాడడానికి తమ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఆ దేశం దగ్గర డిప్లాయ్ చేసింది. నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ వెరీ పవర్ఫుల్ కంట్రీ. ఇప్పటి వరకు ఇరాన్ వేల మిసైల్స్ని ఈ ఇజ్రాయెల్ పైన వేసింది. వాటన్నిటినీ ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ గాల్లోనే పేల్చేసింది. అలాంటి పవర్ఫుల్ దేశాన్ని అమెరికా కాపాడాలి అనుకుంటుంది, కానీ తమకు ఎంతగానో సపోర్ట్ చేసినా ఈ గల్ఫ్ దేశాల్ని మాత్రం గాలికి వదిలేసింది. ఇరాన్ ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్లను మాత్రమే కాదు, వీళ్ళ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ని, ఎయిర్పోర్ట్స్, హోటల్స్ అన్నిటిని టార్గెట్ చేసి దాడులు చేస్తుంది. నిన్న సౌదీ అరేబియాకు చెందిన ఇంపార్టెంట్ ఆయిల్ రిఫైనరీ అరామ్కో పైన దాడి చేసింది. ఈ కంపెనీ చాలా పెద్దది, సౌదీకి భారీగా డబ్బు వచ్చేది ఈ కంపెనీ నుంచి. అలాగే దుబాయ్లో మేజర్ ఏరియాస్ని కూడా ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ కూడా ఈ గల్ఫ్ దేశాలని కంప్లీట్గా నాశనం చేయాలి అని చూస్తుంది. నిజానికి ఈ గల్ఫ్ దేశాలు ఇరాన్ని ఏ విధంగా కూడా హాని చేయలేదు. అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తాము అని చెప్పినప్పుడు ఈ దేశాలు మీరు ఏదైనా చేసుకోండి, కానీ మా దేశం నుంచి ఇరాన్ పైన దాడి చేయకండి, అలా చేస్తే ఇరాన్ మా పైన దాడి చేస్తుంది అని అమెరికాకు తమ దేశంలో ఉన్న మిలిటరీ బేస్లను యూజ్ చేయకుండా చేసింది.
బట్ స్టిల్ ఇరాన్ ఈ దేశాల్ని ఇప్పుడు టార్గెట్ చేసి దాడులు చేస్తుంది. అయితే కొంతమంది నిపుణులు చెప్పేది ఏమిటంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ కావాలని ఈ గల్ఫ్ దేశాల్ని కాపాడకుండా ఇరాన్కి వదిలేశాయి అని. అలాగే అమెరికా అండ్ ఇజ్రాయిల్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపైన ఒక ఈవిల్ ప్లాన్ని వేశాయి. దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ యుద్ధం మొత్తాన్ని ప్లాన్ చేసింది అమెరికా అండ్ ఇజ్రాయెల్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు అమెరికాకు చెందిన అనేక మిలిటరీ బేస్లు ఈ ఇరాన్ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. ఆ దేశాలు అమెరికాకు మీరు ఇరాన్ పైన దాడి చేయడానికి మా దగ్గర ఉన్న మిలిటరీ బేస్లు యూజ్ చేయకండి అని చెప్పేశాయి. దాంతో అమెరికా డియేగో గ్రాషియా ఐలాండ్ నుంచి ఇరాన్ని దాడి చేద్దాము అనుకుంది. కానీ ఆ ఐలాండ్ అమెరికాది కాదు, బ్రిటన్ అమెరికాకు రెంట్కి ఇచ్చిన ఐలాండ్ అది. కాబట్టి ఈ ఐలాండ్ నుంచి అమెరికా దాడి చేస్తే ఇరాన్ బ్రిటన్ని కూడా శత్రువుగా చూసే అవకాశం ఉంది. అందుకని బ్రిటన్ ప్రధాని ముందుకు వచ్చి ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా మా ఐలాండ్ని యూజ్ చేయడానికి మేము ఒప్పుకోము అని చెప్పారు. దాంతో ట్రంప్ తన ప్లాన్ మొత్తాన్ని మార్చి ఇజ్రాయిల్ అండ్ జోర్డాన్ నుంచి ఇరాన్ని అటాక్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అటాక్ చేసే ముందు అమెరికా తమ మోస్ట్ పవర్ఫుల్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అండ్ ఇతర నేవీ షిప్స్ని ఇదిగో ఈ ప్రాంతంలో డిప్లాయ్ చేసింది. ఓవరాల్గా అమెరికా ఇరాన్ని అన్ని వైపులా చుట్టుముట్టి దాడి చేయడానికి రెడీగా ఉంది. ఇక అప్పుడు ఇజ్రాయెల్ అండ్ జోర్డాన్ నుంచి మిసైల్స్ని ఇరాన్ పైన వేయడం మొదలుపెట్టారు. నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఫస్ట్ అటాక్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమీనీని ఇజ్రాయెల్ డైరెక్ట్గా లేపేసింది. సుప్రీం లీడర్ని లేపేసినప్పుడు ఆ దేశం ఊరుకుంటుందా? ఇరాన్ డైరెక్ట్గా అమెరికాను అటాక్ చేయలేదు. అంత దూరం వెళ్ళే మిసైల్స్ కానీ మిసైల్ టెక్నాలజీ కానీ ఇజ్రాయెల్ దగ్గర లేదు. కాబట్టి వీళ్ళు ముందుగా తమకు దగ్గరగా ఉన్న ఇజ్రాయెల్ పైన హెవీగా మిసైల్స్ వేశారు. కానీ ఇజ్రాయెల్ ముందు నుంచి చాలా పవర్ఫుల్ కంట్రీ. తమపై వేసిన ప్రతి మిసైల్ని వీళ్ళు గాల్లోనే పేల్చేశారు. దాంతో ఇరాన్కి మిగిలిన సెకండ్ ఆప్షన్ ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్లను దాడి చేయడం. వెంటనే ఆ పని మొదలుపెట్టింది. అప్పుడు వెంటనే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ముందుకు వచ్చి ఇరాన్, నువ్వు మాపైన ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? మాపైన ఎందుకు మిసైల్స్ని వేస్తున్నావు? నీతో యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్ అండ్ అమెరికా, వాళ్ళతో యుద్ధం చేయమని చెప్పాయి. అప్పుడు ఇరాన్ ఏం చెప్పిందో తెలుసా? నేను నీ పైన అటాక్ చేయకూడదు అంటే నీ దేశంలో ఉన్న ఈ అమెరికన్ సైనికుల్ని వాళ్ళ దేశానికి తరిమేయి అని చెప్పింది. అప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు మా దేశంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని చెప్పడానికి నువ్వెవరు? మేము మా దేశంలో ఎవరికైనా ఆశ్రయం ఇస్తాము, అది మా ఇష్టం అని చెప్పారు. అప్పుడు ఇరాన్ అలా అయితే నా శత్రువులు ఎక్కడ ఉంటారో అక్కడికి వచ్చి నేను దాడులు చేస్తాను అని చెప్పింది. మొత్తంగా ఇక్కడ ఈ దేశాల మధ్య ఈగో వార్ స్టార్ట్ అయింది. అయితే ఈ ఇరాన్ కేవలం అమెరికా మిలిటరీ స్థావరాల్ని మాత్రమే కాదు, ఈ దేశాల రాజధానుల్ని ఇంపార్టెంట్ సిటీస్ని అటాక్ చేయడం మొదలుపెట్టింది. అంటే ఈ దేశాల్ని సర్వనాశనం చేద్దామని ఇరాన్ డిసైడ్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించండి, యుద్ధాన్ని స్టార్ట్ చేసిన అమెరికా దూరంగా చాలా సేఫ్గా ఉంది. ఆ దేశం పైన ఎవరు దాడులు చేయట్లేదు, మిసైల్స్ని వేయట్లేదు. ఇజ్రాయిల్ ఏమో తమ అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి తమను తాము కాపాడుకుంటుంది. ఇజ్రాయెల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే కాపాడడానికి అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కూడా ఈ దేశం దగ్గర డిప్లాయ్ చేసింది. కానీ ఏమీ చేయకుండా మధ్యలో బకరా అయింది ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు. మరోవైపు అమెరికా ఇప్పుడు ఇరాన్ పైన హెవీగా బాంబులు వేస్తుంది. ఇజ్రాయిల్ టార్గెటెడ్గా ఇరాన్ లీడర్స్ని ఒక్కొక్కరిని లేపేస్తుంది. ఇంత చేస్తున్నారు కానీ కావాలని ఈ గల్ఫ్ దేశాల మీద పడుతున్న మిసైల్స్ని మాత్రం అమెరికా ఇజ్రాయిల్ ఆపట్లేదు. అలా ఎందుకు అంటే ఇక్కడ అమెరికా చాలా పెద్ద ప్లాన్ వేసింది. ఈ గల్ఫ్ దేశాలు బాగా డబ్బున్న దేశాలు. ప్రజెంట్ వీళ్ళ దగ్గర అనేక రకాల ఫైటర్ జెట్లు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, వెపన్స్ చాలా ఉన్నాయి. కానీ వాటిని వీళ్ళు వాడట్లేదు. ఇరాన్ వీళ్ళపైన మిసైల్స్తో దాడి చేస్తుంది, కానీ వీళ్ళు తిరిగి చేయట్లేదు. జస్ట్ వీళ్ళు తమను తాము కాపాడుకుంటున్నారు. అది అమెరికాకు నచ్చట్లేదు. మీరు నా దగ్గర నుంచి అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని కొన్నారు, అడ్వాన్స్ మిసైల్స్ని కొన్నారు, వాటిని ఎందుకు మీరు యూజ్ చేయట్లేదు? మిమ్మల్ని కాపాడడానికి నేనే రావాలా? మిమ్మల్ని మీరు కాపాడుకోలేరా అన్నట్టుగా ఇప్పుడు ట్రంప్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు చెప్తున్నాడు. ఇక్కడ అమెరికా ప్లాన్ ఏమిటంటే వీళ్ళు తమ వెపన్స్ని యూజ్ చేసి ఇరాన్ పైన దాడి చేస్తే యుద్ధం మరింత పెద్దదవుతుంది. యుద్ధంలో ఈ దేశాలు ఎంతగా డిస్ట్రాయ్ అయితే అంత ఎక్కువగా వీళ్ళు వెపన్స్ని మళ్ళీ అమెరికా నుంచి కొంటారు. ఇలా అమెరికా వీళ్ళ దగ్గర నుంచి మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని మళ్ళీ సంపాదించవచ్చు. ఇక ఇజ్రాయెల్ మామూలు దేశం కాదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, అమెరికా ఇజ్రాయెల్ తలుచుకుంటే
ఈ ఇరాన్ని 1-2 రోజుల్లో పూర్తిగా నాశనం చేయగలరు. కానీ ఇజ్రాయిల్ ఇక్కడ ఈ గల్ఫ్ దేశాలపైన తన పగను తీర్చుకుంటుంది. అదేంటి బ్రో, ఈ పగ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీకు గుర్తుందా? కొన్ని రోజుల క్రితం ఖతర్ దేశం పైన ఒక బిల్డింగ్లో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారు అని తెలిసి ఇజ్రాయిల్ దాడి చేసింది. అప్పుడు ఖతర్ ఇజ్రాయిల్ పైన సీరియస్ అయి ముస్లిం దేశాల లీడర్స్ అందరినీ గ్యాదర్ చేసి ట్రంప్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసింది. అప్పుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహుని పిలిచి అందరి ముందు ఖతర్కి సారీ చెప్పమని చెబితే అతను సారీ చెప్పాడు. ఇప్పుడు ఈ సారీకి నేతన్యాహు రివెంజ్ తీసుకుంటున్నాడు. అయినా నేతన్యాహు ఊరికే సారీ చెప్పి వదిలేస్తాడు అనుకుంటున్నారా? ఒక పవర్ఫుల్ కంట్రీని మీరు సారీ చెప్పేలా చేశారు. ఇప్పుడు అనుభవించండి, మీ దేశాన్ని మీరే కాపాడుకోండి అని వాళ్ళను వీళ్ళు వదిలేశారు. ప్రజెంట్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలది ఏమీ చేయలేని పరిస్థితి. వీళ్ళు అమెరికాకి కూడా అగెన్స్ట్గా మాట్లాడలేరు, ఎందుకంటే కాపాడడానికి మిగిలింది వీళ్ళకు అమెరికా మాత్రమే. అండ్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు యుద్ధం చేయడం రాదు. వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి యుద్ధం చేయలేదు. ఇన్ని రోజులు అమెరికా అండర్లో సేఫ్గా ఉన్నారు. అలాంటిది సడన్గా యుద్ధం చేయమంటే ఎలా చేస్తారు? ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. అందుకే మొన్న కువైట్ అమెరికాకు చెందిన 3 ఫైటర్ జెట్స్ని ఇరాన్ ఫైటర్ జెట్లు అనుకొని కూల్చేసింది. ఇప్పుడు దాని డబ్బుల్ని కూడా అమెరికా కువైట్ నుంచి వసూలు చేస్తోంది. ఇక అమెరికా ఇజ్రాయెల్ గురించి మాట్లాడితే వీళ్ళకు యుద్ధం చేయడం ఎలాగో పూర్తిగా తెలుసు. అందులో వీళ్ళు పిహెచ్డి చేశారు కాబట్టి వీళ్ళకి ఏ దేశంతో ఎలా ఆడుకోవాలో బాగా తెలుసు. ఇప్పుడు ఆ టెక్నిక్నే ఇరాన్ పైన ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపైన యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా మిడిల్ ఈస్ట్లో ఉన్న తమ మిలిటరీ బేస్లను ఇరాన్కి అగెన్స్ట్గా యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు యూజ్ చేయకూడదు అని చెప్పాయి. కానీ ఇప్పుడు ఇరాన్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపైన వరుసగా మిసైల్స్ని వేస్తుంది. మరి ఇప్పుడైనా మిడిల్ ఈస్ట్ దేశాలు ధైర్యాన్ని చూపించి ఇరాన్ పైన దాడి చేస్తాయా అంటే తెలియదు. రాబోయే రోజుల్లో అలా జరగవచ్చు. కానీ వీళ్ళు ఎంత వెయిట్ చేస్తే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు అంతగా నాశనం అవుతాయి. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఒక చాలా పెద్ద ప్లాన్ని వేసింది. మీకు గుర్తుందా? కొన్ని రోజుల క్రింద ట్రంప్ ఇజ్రాయెల్ చూడడానికి చాలా చిన్నగా ఉంది, ఈ దేశాన్ని ఎక్స్పాండ్ చేయాలి, చుట్టూ ఉన్న దేశాల్ని ఇజ్రాయెల్లో కలిపేయాలి అన్నట్టుగా మాట్లాడాడు. ఇజ్రాయిల్ ఇరాన్ పైన వరుసగా బాంబులు వేస్తుంది. ఇరాన్లో ఇప్పటి వరకు దాదాపు 600 మంది మరణించారు. కానీ ఇరాన్ తిరిగి దాడి చేసినప్పుడు మిసైల్స్ అన్నిటినీ ఇజ్రాయిల్ ఆకాశంలోనే పేల్చేసింది. ఒకవేళ ఏదైనా మిసైల్ ఇజ్రాయిల్ ప్రజలపైన పడి వాళ్ళు చనిపోతే అది ఇజ్రాయిల్కి ఒక రకంగా బెనిఫిట్ అవుతుంది. అదేంటి బ్రో, ఏం మాట్లాడుతున్నారు? సొంత దేశ ప్రజలు చనిపోతే దేశానికి బెనిఫిట్ ఎలా అవుతుంది అనుకోకండి. ఎప్పుడైతే ఒక దేశంలో ప్రజలు శత్రువుల దాడిలో చనిపోతారు అప్పుడు ఆ దేశంలోని ప్రజలంతా ఆ శత్రువుని మరింత సివియర్గా అటాక్ చేయాలి అనే డిమాండ్ని తీసుకువస్తారు. అండ్ తమ దేశాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇజ్రాయెల్కి ఒక పెద్ద కారణం దొరుకుతుంది. ప్రజెంట్ ఇజ్రాయెల్ కేవలం ఇరాన్ మీద మాత్రమే కాదు, పక్కనే ఉన్న లెబనాన్ దేశం పైన కూడా దాడులు చేస్తుంది. లెబనాన్ దేశంలో ఇప్పటి వరకు 13 మంది ఉగ్రవాదులు అంతమయ్యారు. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఇరాన్ దాడులకు భయపడుతుంటే ఈ చిన్న దేశమైన ఇజ్రాయిల్ అటు ఇరాన్ పైన దాడి చేస్తుంది, ఇటు లెబనాన్ పైన కూడా దాడి చేస్తుంది. ఆ దేశం అంతటి పవర్ఫుల్. వీళ్ళకు యుద్ధం ఎలా చేయాలో క్లియర్గా తెలుసు, అందులో వీళ్ళు ఎక్స్పర్ట్లు. అలాగే ఇజ్రాయెల్ గురించి ఇంకో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఖతర్ అండ్ సౌదీ అరేబియాలో మోసాద్కి చెందిన ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వాళ్ళు ఆ దేశాల్లో పేలులు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజెంట్ ఈ అమెరికా, ఇజ్రాయెల్ అండ్ మిడిల్ ఈస్ట్ దేశాలు అన్నీ కలిసి ఇరాన్తో యుద్ధాన్ని చేస్తున్నాయి. అలాంటి టైంలో మోసాద్ తమ మిత్రదేశమైన, అంటే ఈ యుద్ధంలో మిత్రదేశమైన సౌదీ అరేబియాలో బాంబులు పేల్చాలి అని ఎందుకు చూస్తుంది అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఇది ఎంతవరకు నిజమనేది పూర్తిగా తెలియదు. బట్ ఈ విషయాన్ని బయటకు చెప్పింది టక్కర్ కార్ల్సన్. ఇతను అమెరికాలో చాలా ఫేమస్ జర్నలిస్ట్. మొత్తంగా చెప్పేది ఏమిటంటే ఇరాన్తో జరుగుతున్న ఈ యుద్ధం మనకు బయట కనిపిస్తున్నట్టుగా అంత సింపుల్ది కాదు. ఇంటర్నల్గా చాలా ప్లాన్స్ నడుస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ చాలా క్లియర్గా ఇజ్రాయెల్ని ఎక్స్పాండ్ చేయాలి అండ్ ఇరాన్ని కంప్లీట్గా నాశనం చేయాలి. అక్కడ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ని తొలగించి ప్రో అమెరికా గవర్నమెంట్ని తీసుకురావాలి అండ్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు యుద్ధం ఎలా ఉంటుందో చూపించాలి. వాళ్ళలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. వీళ్ళు ఆ డబ్బులతో బిల్డింగ్లు, పెద్ద పెద్ద హోటల్స్ కట్టే బదులు వీళ్ళు అమెరికా నుంచి భారీగా వెపన్స్ కొనేలా చేయాలి అనేది ఇజ్రాయెల్ అండ్ అమెరికా ప్లాన్. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏమిటంటే ఈ ఖమేనీని లేపేస్తే ఇరాన్ త్వరగా లొంగిపోతుంది అనుకున్నారు.
కానీ వీన్ని లేపేయడం వల్ల సిచ్యువేషన్ మరింత కాంప్లికేటెడ్ అయిపోయింది. ఇరాన్ గురించి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇరాన్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ ఉంటుంది. ఆ దేశంలో కూడా ఎలక్షన్ జరుగుతాయి. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. కానీ వీళ్ళందరికన్నా టాప్లో సుప్రీం లీడర్ ఉంటాడు. ఈ సుప్రీం లీడర్ మారడు, కానీ గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి. ఆ దేశంలో గవర్నమెంట్ ఏదైనా సరే అన్ని పవర్స్ సుప్రీం లీడర్ చేతిలోనే ఉంటాయి. అది అక్కడి ప్రజలకు ఇష్టం లేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలపైన అధికారం చలాయించడానికి ఈ సుప్రీం లీడర్ ఎవరు, ఇతన్ని తొలగించేయాలి అనేది ఆ దేశంలో ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజల డిమాండ్. అలాగే ఈ దేశంలో 2 రకాల మిలిటరీస్ ఉన్నాయి. ఒకటి దేశాన్ని నిజంగా కాపాడే రియల్ మిలిటరీ, వీళ్ళు బార్డర్లో ఉంటారు, దేశం లోపల జరిగే ఇంటర్నల్ సిచ్యువేషన్స్ కూడా కంట్రోల్ చేస్తారు. ఇక రెండవ మిలిటరీ IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్. ఈ ఆర్మీని సుప్రీం లీడర్ తయారు చేశాడు. వీళ్ళు సుప్రీం లీడర్ కోసమే పనిచేస్తారు, వాళ్ళు మతం కోసమే పనిచేస్తారు. అండ్ వీళ్ళకు కూడా చాలా పవర్స్ ఉంటాయి. ఆ దేశానికి సంబంధించిన డిఫెన్స్ వెపన్స్ యొక్క పూర్తి యాక్సెస్ వీళ్లకు కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఇజ్రాయిల్ వీళ్ళ సుప్రీం లీడర్ ఖమీనీని లేపేసిందో అప్పటి నుంచి ఈ IRGC లీడర్ లేకుండా అయిపోయింది. లీడర్ని శత్రువులు లేపేస్తే ఏం చేయాలి అనే ప్రోటోకాల్ వీళ్ళకు వండి ఉంటుంది. ఆబ్వియస్లీ లీడర్ని లేపేస్తే ఏం చేయాలి, లేపేసిన శత్రువులపైన విచ్చలవిడిగా దాడులు చేయాలి. ఇరాన్ ఇప్పుడు అదే చేస్తుంది. మీకు స్టార్టింగ్లో సౌదీ అరేబియా ఆయిల్ రిఫైనరీ పైన ఇరాన్ దాడి చేసింది అని చెప్పాను. అయితే ఆ దాడి చేస్తుంది ఇరాన్లో ఉన్న ప్రజల చేత ఎన్నుకోబడ్డ అఫీషియల్ గవర్నమెంట్ కాదు. ఇదిగో ఈ మతం కోసం పనిచేసే రాడికల్ IRGC మిలిటరీ. ఇప్పుడు వీళ్ళే దేశాన్ని టేక్ ఓవర్ చేసి అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ రివీల్ చేశారు. మొత్తంగా ఈ ఇరాన్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ పైన గెలవదు, గెలిచే అవకాశమే లేదు. ఈ IRGC రాడికల్ ఫోర్స్కి వేరే దేశాల సపోర్ట్ కూడా లేదు. మన ఇండియా ఇరాన్ పైన ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇరాన్ని రిప్రజెంట్ చేసే లీడర్లు ఇప్పుడు ఆ దేశంలో ఎవ్వరూ లేరు. మనకు ఇరాన్తో మంచి సంబంధాలు ఉండేవి, అది వాస్తవం. కానీ ఇప్పుడు ఇండియా రియాక్ట్ అవ్వడానికి ఇరాన్లో ఒక పర్టికులర్ లీడర్ అంటూ ఎవరూ లేరు. ఇప్పుడు మనం ఇరాన్ని సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్కి, అమెరికాకు శత్రువులుగా మారుతాము. అందుకే చైనా కూడా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయడం ఆపేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్లో ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ కాకుండా ఈ రాడికల్ గ్రూప్స్ పవర్లో ఉన్నారు. వీళ్ళు కొద్ది టైం వరకే ఉంటారు, తమ దగ్గర వెపన్స్ మొత్తం అయిపోయే వరకు ఉంటారు. అప్పటి వరకు వీళ్ళు కంటిన్యూగా మిడిల్ ఈస్ట్ దేశాలపైన దాడులు చేస్తూనే ఉంటారు. దానివల్ల కూడా అమెరికాకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఎంతగా డెస్ట్రాయ్ అయితే వాళ్ళు అంత ఎక్కువగా వెపన్స్ని అమెరికా నుంచి కొంటారు. ఇలా ఏ విధంగా చూసినా అమెరికా, ఆ తర్వాత ఇజ్రాయెల్ రెండు బెనిఫిట్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే అమెరికా రియాద్లో తమ ఎంబసీ పైన జరిగిన అటాక్ని చాలా సీరియస్గా తీసుకుంది. స్వయంగా ట్రంపే ఇరాన్ని మీరు మా ఎంబసీ పైన దాడి చేసినందుకు ఖచ్చితంగా అనుభవించేలా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు ఇజ్రాయెల్ కంటిన్యూగా లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా పైన దాడులు చేస్తుంది. ఓవరాల్గా ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ తమ ఏరియాను ఎక్స్పాండ్ చేసుకుంటుంది. అమెరికా భారీగా వెపన్స్ని అమ్మి డబ్బులు సంపాదించబోతోంది. అందుకే ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా అమెరికాను నమ్మరాదు. వాళ్ళు చేసే ప్రతి పనిలో బెనిఫిట్ని చూస్తారు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అమెరికాను ఎలా వాడుకోవాలో ఇజ్రాయెల్కి బాగా తెలుసు. ఈ ప్రపంచంలో అమెరికాను ఇజ్రాయెల్ వాడుకున్నట్టు ఎవ్వరూ వాడరు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అమెరికాను ఏ విధంగా వాడుకోవాలో ఇజ్రాయెల్కి బాగా తెలుసు. అమెరికా ప్రపంచ దేశాల్ని కంట్రోల్ చేస్తుంటే ఇజ్రాయెల్ అమెరికాను కంట్రోల్ చేస్తుంది. అది ఇజ్రాయెల్ యొక్క పవర్. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధం ద్వారా మేజర్గా ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? ఈ యుద్ధంలో ఇండియా ఇన్వాల్వ్ అవ్వాలా? అయితే ఎవరు సైడ్ ఉండాలి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.